హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రిల్ చికెన్ చేస్తున్నాం. దానికోసం కొత్తగా ఒక మిషన్ కొన్నాము. ఈరోజే వచ్చింది. దానికోసం ఇప్పుడు అదే పనిగా మళ్ళీ చికెన్ కొనుక్కొచ్చాము. చూడండి, బ్యాచులర్ స్టైల్లో ఇప్పుడు చేయబోతున్నాము గ్రిల్ చికెన్. తెలియకపోతే చూసి నేర్చుకోండి. యా, ఫస్ట్ పసుపు వేసాడు మావాడు. పసుపు ఎందుకు వేస్తున్నామంటే యాంటీబయోటిక్. తెలియదండి, యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. అదే యూట్యూబ్ ఛానల్ అది చేస్తున్నాం కాబట్టి నాకు పెద్దగా అడిగిరించి చేయడం లేదు. వేస్తున్నామంటే ఉప్పు వేయండి. ఒక స్పూన్ ఉప్పు వేయాలి. సరిపోదంటే ఇంకో స్పూన్ వేసేసుకుందాం. నెక్స్ట్ కారం, స్పైసీ గుంటూరు కారం. గుంటూరు నుంచి స్పెషల్గా తెప్పించాము. తింటే మండిపోద్ది కింద. లైట్గా వేసుకున్నాం. మొత్తం కలిపిన తర్వాత సరిపోద్దా లేదు చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా వేసుకున్నాం. ఒక స్పూన్, ఇంకో స్పూన్ చాలంట. నెక్స్ట్ ధనియాల పొడి. ఒకటి 2 స్పూన్లు. నెక్స్ట్ ఫస్ట్ మిక్స్ ఇట్. ఆఫ్టర్ దట్ యూఆర్ పుట్ ఇన్ కర్డ్. కర్డ్ వేసుకున్నాం. కర్డ్ కత్తెర ఎక్కడుంది అక్కడ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మా దగ్గర లేదు కాబట్టి కాసేపు మిక్సీ పట్టిన తర్వాత అది కూడా వేద్దాం. ఓకే, మిక్స్. ఇప్పుడు బాగా కలపాలి. కలపండి ఫ్రెండ్స్. అబ్బాయిలు అమ్మాయిలతోటి పులిహోర కలిపినట్టు మనం ఈరోజు చికెన్ ముక్కలను కలుపుదాం. బాగా కలిసేదాకా కలపాలి, లేదంటే ఇంకొంచెం పెరిగేసేద్దాం. సరిపోదండి. కట్ స్మెల్ గుప్పున కొట్టేస్తుంది ముక్కలకి. గ్యాప్లలో బాగా రుద్దాలి. కారం సరిపోదనిపిస్తుంది ఫ్రెండ్స్. దానికోసం ఇంకో స్పూన్ వాడేద్దాం ఫ్రెండ్స్, తప్పలేదు. నెక్స్ట్ బాగా మిక్స్ చేసాము. బాగా కలిపేసాము. మా వాడు జుర్రేడు చేతుకున్నది కూడా లోపల. జురి రుద్దేసి లెట్ స్టార్ట్. ఇప్పుడు అల్లం వేస్తున్నాం. కాకపోతే మా వాడు ముందు వేసింది లాస్ట్ వేస్తున్నాడు. తర్వాత ఏమైతే మాకు చాలా ఇంకా రుద్దేయి. కాకపోతే ఫస్ట్ వేయాల్సింది అల్లం, మేము లాస్ట్ వేస్తున్నాం. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం. మన చెఫా ఫ్రెండ్స్, ఏదో మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని వేసేయడమే. ఏదైతే లాస్ట్కు నోట్లోకి వెళ్ళేది. ఎలా చేసిన చికెన్ ఏంటంటే చికెన్ ఎలా ఉన్నా తింటాం కాబట్టి, చికెన్ వంక పెడతాం కాబట్టి వెనకైనా వేసుకోవచ్చు, వెనక ముందైనా వేసుకోవచ్చు. మా వాడు ఎక్స్ట్రా ఒక స్పూన్ కలిపాడు ఫ్రెండ్స్ కారం. నేను పల్నాడు ఫ్రెండ్స్. పల్నాడు కింగ్. పల్నాడు స్పైస్ ఎక్కువ తింటాయి ఫ్రెండ్స్. ఇది తప్పుడు. ఇప్పుడే ఒక ట్రే ఎగ్స్ తెచ్చాం ఫ్రెండ్స్. కాకపోతే ఒక గుడ్డు పగిలిపోయిందని మా వాడు దీన్ని తీసేస్తున్నాడు. సో కేజీ చికెన్ కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. 5 టేబుల్ స్పూన్.
సరే ఇది కాదనుకుంటే ఒక కొంచెం సెట్. ఇదిగో ఎగ్. ఆయిల్ జాగ్రత్తగా వాడండి ఫ్రెండ్స్, చాలా రేట్ ఉంది. లీటర్ 282 రూపాయలు. నో 2 లీటర్స్. 2 లీటర్స్. చాలు వేసేసాడు. మొత్తానికి ఎగ్ లోపల పడిపోయింది. పెట్టాడయ్యా చెయ్యి. ఇంకా కలిపేయండి ఫ్రెండ్స్. కలుపు వేస్తా. తిప్పు గ్రేవీ వేస్తా. మొత్తం ముక్క పట్టాలి. మనం చేసుకున్న వెంటనే మళ్ళీ వేర్ ఇస్ మై లివర్? కలిసిపోయింది. నేను సపరేట్గా ఒక లివర్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్. వెయిట్ నేను అది గ్యాస్ మీద కాల్ చేస్తాను. అది ప్యాన్ మీద కదా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ముందు మనం మొత్తం కలిపిన వెంటనే వంట చేసేయకూడదు. కాసేపు దీన్ని అలా మూత పెట్టి ఉంచాలి. వస్తే బాగా పడుతుంది, గ్రేవీ ఉంటుంది. మొత్తం చూసారుగా. ఓకే ఫ్రెండ్స్, దీని బదులు శుభ్రంగా 400 రూపాయలు ఇస్తే కేజీ గ్రిల్ ఇస్తాడు ఫ్రెండ్స్. తెలుసుకొని అంటే బెస్ట్. అది మా ఏరియాలో అంత లెక్కలు అదే రేటుకి ఇవ్వరు. సరే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా. గౌల్ దొడ్లు అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా. మా ఏరియాలో అయితే 400కి ఫుల్ చికెన్. బట్ గౌల్ దొడ్లో 10 రూపీసే రుమాలి రొట్టి. బట్ ఇక్కడ 20 రూపీస్. నో ఓకే, ఫస్ట్ 2 పెట్టేసాను. వాళ్ళు ఎవరు కొత్త పెట్టేద్దాం మరి. ఇంకానే అదే గ్యాస్ మీద వేస్తాం. ఈ గ్యాప్లో పెడదామని. ఇదంతా గ్రేవీ చాలా ఉండదా. స్పూన్ ఇంకా బట్టి వెళ్తాం. టైం పెడదాం. 8 స్విచ్ చేయి. టైం అంటే 16 మినిట్సా? స్విచ్ చేశాను. హీట్ 150 పెడతాను. టైమర్ 20 సెకండ్స్, 20 మినిట్స్ పెట్టావు. స్విచ్ చేయరా? వేసాను స్విచ్. ఇది ఓకే, పవర్ రాలేదా? వచ్చింది. అది వెళ్తుంది లైట్. అవునా? ఏదో సార్ ఓకే. ఇప్పుడు టైం సెట్ చేయి. 20 మినిట్స్ పెట్టా, 120 మినిట్స్ పెట్టా. అది హీట్ టెంపరేచర్. ఓకే. కింద టైమర్ 30 మినిట్స్. ఓకే, హీట్ ఎంత పెట్టా? 180 పెడదాం. చూద్దాం ఫ్రెండ్స్ హీట్ అవుతుందో. Finally output is ready. Oh, taste it. Good. బాగుంది. ఓకే ఫ్రెండ్స్,
ఫైనలీ కంప్లీటెడ్. చెండాడుతున్నాం ఫ్రెండ్స్, బాగా ఉడికింది ముక్క కూడా. నీ ఫీలింగ్ చెప్పు ఇంకి, ఎలా ఉన్నా? మసాలా కూడా వేస్ట్ చేయట్లేదు, మిగిలిపోయిన మసాలాను అద్దేసి మరీ తింటున్నాం. కానీ చిన్న చిన్న పీసులు పెట్టుకోండి ఫ్రెండ్స్, మరి ఇంత పెద్ద కాకుండా పెద్ద పెట్టడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. కాస్త చిన్న పీసులు అయితే బెటర్. లేదంటే పెద్ద ఓవెన్ తీసుకోండి. అలాగైనా పర్లేదు, లేదా దీనికంటే పెద్ద ఓవెన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మేము తినాలి.